నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు ఎలుగొండ ప్రాజెక్టు సందర్శనార్థం పర్యటించారండి. అక్కడ రైతులతోనూ అక్కడ ఉండే భూమి నిర్వాహితులతోనూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఎందుకంటే ఎంతోమంది ఈ ప్రాజెక్టు కోసం భూమిని పోగొట్టుకున్నారు, వాళ్ళకందరికీ నేను ఉంటాను, ఎందుకంటే మీరేమి ఇబ్బంది పడకండి అనేది కూడా చేస్తున్నారండి. జాతికి అంకితం అంటూ ఎలుగొండ ప్రాజెక్టు వద్ద గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్తూపాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎలా మోసం చేస్తారో, ఏ విధంగా ఏమారుస్తారో తెలియాలంటే ఇలాంటి వాటిని మ్యూజియంలో పెట్టి ప్రజలకు వివరించాలి. 7,225 మంది నిర్వాహితులు ఉంటే వైసీపీ హయాంలో కేవలం 96 మందికి మాత్రమే పునరావాసం కల్పించారు. మా ప్రభుత్వం నిర్వాసులకు అందరికీ పరిహారం చెల్లిస్తుంది. వైసీపీ కనీసం నిర్వాహితుల గోడినేందుకు కూడా అవకాశం ఇవ్వకపోగా కేసులు పెట్టించింది. గుడ్డల పార్టీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీదే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారండి, మీ భవిష్యత్తు నా బాధ్యత, భూములు ఇచ్చిన మీ త్యాగం వృధా కాదు. ఎలుగొండ నిర్వాసితులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారండి. మీ స్ఫూర్తితో 23 లక్షల మందికి తాగునీరు, 4 జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, అన్యాయం జరగనేను, అండగా ఉంటా. ఏ ప్రభుత్వం అయితే ఏమిలే అని అనుకోవద్దు, గుడ్డల పార్టీని నమ్మొద్దు, గుడ్డల పార్టీ మాయలో పడద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. బాధితులకు 300 కోట్ల నమూనా చెక్కు అందజేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎలుగొండ ముప్పు గ్రామాల నిర్వాసుల కోసం చంద్రబాబు నాయుడు గారు 300 కోట్ల రూపాయలు ఇచ్చారండి. ఎందుకంటే చాలామంది రైతులు ఇస్తేనే కదా ఒక ప్రాజెక్టు నడుస్తుంది. అలాంటి ఎలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ఒక చరిత్ర. ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లు, ఊళ్ళు వదిలేసిన మీ త్యాగం వృధా కాదు. మీ వల్ల 4 జిల్లాల్లోనే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మీ పేరు చెప్పుకొని 23 లక్షల మంది ప్రజలు ఎలుగొండ నీళ్లు తాగుతారు. వారి ఆశీస్సులతో మీ అందరి జీవితాలు మెరుగ్గానే ఉంటాయి. మీ భవిష్యత్తుకు అండగా నేనుంటా. మీ అందరి జీవితాల్లో ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత నేనే తీసుకుంటా అని ఎలుగొండ ముప్పు గ్రామాల నిర్వాసితులు, రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు. ఒకటే మాట హామీ ఇచ్చారండి, మీరు ఇబ్బంది పడకండి, ఎలుగొండ ప్రాజెక్టు పూర్తయితే మీ ఆశీస్సులు, వాళ్ళ ఆశీస్సులు మీకు ఉంటాయి. ఇదొక చరిత్ర. ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లు వదులుకొని మీరు వెళ్ళారు అనేది కూడా తెలుస్తుందండి. ఇంకా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కల్పిస్తున్నారు. భవిష్యత్తుపై భరోసా కల్పించారయ్యా అని చాలామంది రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం కింద మొదట విడత 300 కోట్ల నమూనా చెక్కును సీఎం అందజేశారు. ఎలుగొండ ప్రాజెక్టు కాలువను పరిశీలించిన ఆయన అక్కడ పొలాల రైతులు, నిర్వాహితులతో మాట్లాడారు. ఎలుగొండకు 1996లో నేనే శంకుస్థాపన చేశా, ఇప్పుడు నేనే పూర్తి చేస్తున్నా. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రాజెక్టు పూర్తి కావడానికి 10,580 కోట్లు అవసరము. ఇప్పటి వరకు 6,736 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో 759 కోట్లు గత 2 ఏళ్లలోనే ఖర్చు పెట్టాం. ఇప్పుడు నిర్వాసుల కోసం 905 కోట్లు మంజూరు చేశాం. ఇందులో 300 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. గత వైసీపీ 5 ఏళ్లలో కేవలం 980 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మేము నిర్వాసుల కోసమే 905 కోట్ల నిర్మాణ పనులకు 3,000 కోట్లు పైగా హెచ్చిస్తున్నాం. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉంచిన బిల్లులను కూడా 140 కోట్లు చెల్లించాం. 2014-2019 మధ్యకాలంలో చాలా వరకు టెన్నెల్ పనులు చేశాం. నిర్వాసులు గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. సొరంగాల్లో మట్టిని, రెండో ఇరుకుపోయిన బోరింగ్ యంత్రాన్ని కూడా తొలగించలేదు. అవేమీ చేయకుండానే జాతికి అంకితం చేసింది. ఇది డ్రామానో లేక మోసమో మీరే గ్రహించాలని ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారంటే, మోసం చేయడంలో గుడ్డల పార్టీ దిట్ట. ఎందుకంటే అబద్ధాలు చెప్తూ మనం తెలిసే లోపలే మోసం చేస్తారు.
ఇటీవల అక్కడక్కడ జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ లాంటి ఘటనల తరహాలో ఈ పార్టీ మోసాలు ఉంటాయి. ఏ ప్రభుత్వం ఉంటే మాకేంలనే భావనతో మీరు ఉండొద్దు. ప్రజల జీవితాలను ఎలా విధ్వంసం చేయొచ్చో గత ప్రభుత్వం నిరూపించింది. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం డయాఫామ్ వాల్ కొట్టకపోయేలా చేశారు. కానీ 2027 మార్చి నాటికి పోలవరం జాతికి అంకితం చేసే లక్ష్యంతో మా ప్రభుత్వం పనులు చేస్తుంది. ఇన్ని పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని విస్మరించి కులం, మతం, పార్టీ అంటూ ఆట ఆడి గొడ్డల పార్టీ మాయలో పడద్దు. మీ అభివృద్ధిని చూసే బాధ్యత నాది, నాకు సహకరించే బాధ్యత మీది. నన్ను చూడండి, టీడీపీని చూడండి, ఎన్డీఏను చూసి అండగా నిలబడండి. ప్రజలు ఆమోదించే వ్యక్తులనే వచ్చే ఎన్నికల్లో నేను ఎంపిక చేస్తాను. ప్రజలు శ్రేయస్సుధ్యేయంగా పనిచేస్తాము, ఆదరించండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా 30 ఏళ్ళ ముందు చూపుతో పనులు చేపడతాను. ఆనాడు హైదరాబాదు ఎయిర్పోర్టు, ఇతర ప్రాజెక్టుల నిర్వాహితలో అక్కడ కొన్ని ఆస్తులు ఈరోజు కోట్ల విలువకు చేరాయి. మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలను ఇవ్వాలనే ఆలోచన 1985లోనే ఎన్టీఆర్ గారు చేశారు. 1995లో నేను ప్రకాశం పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఎలుగొండ గురించే ప్రజలు అడిగేవారు. సక్రంగా పనులు జరిగి ఉంటే 10 ఏళ్ల క్రితమే ఇది పూర్తయ్యేది. ప్రాజెక్టు రావడం ద్వారా వనరులు పెరుగుతాయి. ఇటీవల తుంగభద్ర డ్యామ్ గేట్లు పెట్టేందుకు సహకరించి ఈ సీజన్ కాపాడాం. నదుల అనుసంధానంతో పాటు భూగర్భ జలాలను పెంచాల్సింది. అందుకే జలాధార కార్యక్రమం ప్రారంభించాం. 1,00,000 కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ ద్వారా మార్కాపురం ప్రజలకు మేలు చేస్తాము అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు గారు కానీ, గొట్టిపాటి రవికుమార్ గారు కానీ, డోలా ఆంజనేయులు గారు కానీ, ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ గారు కానీ, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఈ ఎలుగొండ ప్రాజెక్టు భవిష్యత్తులో చాలామందికి రైతులకు కానీ తాగునీటికి కానీ పనికిస్తుంది. ఈ భూ నిర్వాసులకు నేను అండగా ఉంటాను. ఎందుకంటే మీరు ఇబ్బంది పడకండి అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఇది ముందు చూపుతూ ఉన్న ప్రాజెక్ట్ అండి, కాబట్టి ఇబ్బంది పడకండి అని చెప్తున్నారు. అట్లాగే ఎలుగొండ ప్రాజెక్టు నిర్వాహిత రైతులతో ముఖ్యమంత్రి సమావేశం ప్రారంభం కాగానే పలువురు భాగోద్వానికి గురయ్యారు. సీఎంను చూడగానే పలువురు రైతులు ఆయనకు ఎదురెళ్లి పాదాభివందనం చేశారు. నిర్వాహితులకు పరిహారం ఇచ్చేందుకు స్వయంగా సీఎం రావడంపై కొంతమంది నిర్వాహితులు అయితే కన్నీటి పర్వతమయ్యారు. గత పాలకులు పరిహారం అడిగితే అరెస్టులు చేశారని ఏదించారంటూ అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు. పునరావాసం డబ్బులు జమ చేయడం ద్వారా తమ పిల్లల చదువు భవిష్యత్తుపై భరోసా కల్పించారంటూ మరో నిర్వాహితుడు ప్రసాద్ సీఎం ఎదుట భాగోద్వానికి గురయ్యారు. ఎలుగొండ పనులు చకచకా జరగడం వల్ల 30 ఏళ్ల నాటి కళ సాకారం చేస్తున్నారంటూ కొందరు సీఎంకు పాదాభివందనం చేయడానికి ప్రయత్నించగా ఆయన వారిని వారించారు. వారితో కలిసి కూర్చొని పోటులు దిగారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, మీ భవిష్యత్తు నా బాధ్యత, మీరు ఇబ్బంది పడకండి, ఎలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేసి నా కళ. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎలుగొండ ప్రాజెక్టు నేను కంప్లీట్ చేయాలనేది నా కోరిక. గత ప్రభుత్వము కంప్లీట్ చేయకముందే జాతికి అంకితం అంటూ బోర్డులు పెట్టి మోసం చేసింది. గొడ్డల పార్టీని నమ్మకండి, మీ భవిష్యత్తు నా బాధ్యత, భూములిచ్చిన మీ త్యాగం వృధా కాదు, ఎలుగొండ నిర్వాసితులకు సీఎం భరోసా. ఎందుకంటే ఈ ఎలుగొండ ప్రాజెక్టు వల్ల 23 లక్షల మందికి తాగునీరు వస్తుంది. 4 జిల్లాలలో కలిస్తే 4,47,00,000 ఎకరాలకు సాగునీరు కూడా జరుగుతుంది. నేను అన్యాయం జరగనేను, అండగా ఉంటా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు హామీ ఇచ్చారండి. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ వెరీ మచ్.